ధర్మం వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అంబటి. చంద్రబాబు ఏ ధర్మాన్ని పాటించారని చెప్తున్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదని పవన్ కి అంబటి సలహా ఇచ్చారు. అంబటి రాంబాబు ట్వీట్ చేశారు, పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వారే బాబు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు. ఆయనని ట్యాగ్ చేసి మరి ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ని మనం టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజలకి వాగ్దానాలు చేసి మోసం చేసే మోసగాడిగాను పేరుపడ్డ చంద్రబాబు తోటి కేవలం స్వలాభాపేక్షతోటి పవన్ కళ్యాణ్ మరి పొత్తు కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము చెప్తూనే ఉన్నాం, వీళ్ళ ఆలోచన ధోరణి ఈ ప్రజల్ని మోసం చేయడానికి ఒకళ్ళ మించి ఒకళ్ళు మరి వాగ్దానాలు చేస్తూ అవకాశాలు ఇవ్వాలని అధర్మాన్ని ఆశ్రయించడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు 2 సీట్లు మరి సంధిలో ఒప్పందం ప్రకారం కాకుండా 2 సీట్లు అనౌన్స్ చేశాడు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడుతున్నారు. మరి వాళ్ళ విహంగ వీక్షణం చేస్తున్నాడు. విహంగ వీక్షణం అంటే మరి ఆయన ఉద్దేశంలో ఏంటో నాకైతే తెలీదు. విహంగ వీక్షణం అంటే పైనుంచి కొంగలాగా ఎగురుతూ ఉంటారా? అంటే ప్రజల్ని గాలికి వదిలేస్తారా? మీరు మాట్లాడే మాటల్లోనే మీ యొక్క కుటిల నీతి ఏంటో అర్థమవుతుంది. ఏదేమైనా ఇవాళ ఈ పొత్తులు చివరి వరకు వెళ్ళే వరకు కూడా చూడవలసిందే. ఇటు పవన్ కళ్యాణ్ చెప్పే మాయమాటలు కానీ అటు చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాలు కానీ ఎవరు కూడా మోసపోయే పరిస్థితులు లేరు. మీరు ఎంత పొత్తు పెట్టుకుని కలిసినా, ఎన్ని కత్తులు కడుపులో పెట్టుకుని కాగలించుకున్నా చివరికి మీ పొత్తు ఎంతవరకు చివరి వరకు వెళ్ళొద్దన్న నమ్మకం కూడా ప్రజలకైతే కలగట్లేదు.